భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో చౌక ధరల దుకాణంలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. సంవత్సర కాలం గడిచింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం. ఇది ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకుంటా ఉన్న అనేక నిర్ణయాల భాగంలో మేము ఆ రోజు చెప్పినాం, మేనిఫెస్టోలో ఇది కూడా పెట్టినాం. సన్న బియ్యం తప్పకుండా ఇస్తాం. పేదవారికి పూర్తి స్థాయిలో రేషన్ షాపుల ద్వారానే సన్న బియ్యం ఇస్తామని చెప్పాం. మా సోదరులు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వం దాన్ని దిద్దుబాట్లు పెడుతూ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మేము ఒక పక్షాన ఈరోజు సన్న బియ్యం సంబంధించి మా ఆర్డీఓ గారు చెప్పిండ్రు, స్పష్టంగా మా ప్రకాష్ రెడ్డి గారు చెప్పిండ్రు, మీ శాసన సభ్యులు కూడా ఎందుకు సన్న బియ్యాన్ని పేదవారికి అందజేస్తున్నాం అని చెప్పారు. వ్యాప్తంగా ఒక మాఫియా ఉంటుండే. దొడ్డ బియ్యం సంబంధించి ఆ మాఫియాని అరకట్టాలి ఒకటి. రెండవది, ఇంతకుముందు చెప్పినట్టు మేము ఏ విధంగానైతే సన్న బియ్యం మన ఇళ్లలో తింటా ఉన్నామో, స్తోమత గల మరి సాటి సోదరుడు ఏ విధంగానైతే సన్న బియ్యం ద్వారా వంటలు వండుకుంటా ఉన్నారో, పేదవారు కూడా అదే విధంగా ఆ స్థాయికి ఎదిగిపియాలనే ప్రభుత్వ లక్ష్యం, ఉద్దేశంతో ముందుకు నడిచాం. మీకు అందరికీ కూడా తెలుసు ఆ రోజు ఏం జరుగుతూ ఉండే. నేను కూడా ప్రత్యక్షంగా సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం తినేవారు మన రాష్ట్రంలో చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వం మరి 6 కేజీలు ఒక వ్యక్తికి దానికి కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇయ్యని కుటుంబాలకు కూడా 6 కేజీల చొప్పున అందరికి ఇస్తా ఉన్న తరుణంలో దాదాపు 90% మంది కొంతమంది తీసుకునేవారు. రేషన్ కార్డుకు సంబంధించి దానివల్ల ఆరోగ్యశ్రీ వస్తుందనో, లేకుంటే అదొక ప్రధానమైన గుర్తింపుగా రేషన్ కార్డు తీసుకున్నప్పటికీ చాలా వరకు కూడా అక్కడున్న మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఏ మాట అయితే చెప్పినామో ఎన్నికల ముందు మేము సన్న బియ్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. అయినప్పటికీ కూడా దొడ్డు బియ్యము రాష్ట్ర ఖజానా ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందని పేద ప్రజలకు, అర్హులకు ఏదైతే సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మరి 2900 కోట్ల రూపాయలు ఖర్చు అయినా మీకు ఈరోజు సన్న బియ్యం ఉగాది రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రారంభించి గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రారంభించుకోవడం చాలా శుభపరిణామమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంవత్సరాలలో ఉప ఎన్నికలు ఉన్న కారణే కొత్త రేషన్ కార్డు ఇచ్చారే తప్ప ఒక్క రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కూడా అర్హులైనటువంటి పేదలకు ఇవ్వాలని, కొత్త రేషన్ కార్డులు అర్హులైనటువంటి పేదలలో కొడుకుంటే కోడలి పేరు కానీ, మనమని పేరు కానీ, మనమరాల పేరు చేర్చి మీకు ఆ బియ్యం అందించాలనేటువంటి ఒక సంకల్పం ఈ ప్రభుత్వం దగ్గర ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేయాలా. మా ఆడబిడ్డలందరికీ మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచితంగా మీరు కొండగట్టు పోయినా, యాదగిరి గుట్టు పోయినా, కొమ్మరిల్లి పోయినా, ఇలాంటి మల్లన్న పోయినా మీ బిడ్డలు కాలేజీ పోయి ఇంటికి వచ్చేదాకా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. వంట గ్యాస్ సిలిండర్ అందిస్తూ మీ ఇంట్లో వాడుకునే కరెంటు గాని, రైతులు వాడుకునే కరెంటును ఈ ప్రభుత్వం